దేవుడికి ఏం తెలుసు మనుషుల బాధలు అని అంటుగా ఏడుపో. దేవుడికి తెలిసే నీ ఆత్మ నశించిపోతుందని, దేవుడికి తెలిసే నీ ఆత్మ నరకానికి పోకూడదని, దేవుడికి తెలిసే నీ అవయవాలు కుళ్ళిపోయిన పురుగులు తింటే కానీ నీ ఆత్మ యుగయుగములు అగ్నిలో కాలకూడదని ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉండాలి. ఈ ఆత్మను కాపాడుకోవడం కోసం నోటిని కాపాడుకోవాలి, కంటిని కాపాడుకోవాలి, చెవుల్ని కాపాడుకోవాలి, నాలుకను కాపాడుకోవాలి. అడుగులు ఎక్కడ పెడితే అక్కడ వేయకూడదు, చేతులు దేని పెడితే దాన్ని తాకూడదు. ఈ శరీరం అంతా ఈ ఆత్మకు విరోధంగా చేసేది. ఈ ఆత్మ దీనత్వంగా రాపోతే, ఈ శరీరం మన మాట వినకపోతే ఆత్మ నశించిపోద్ది. అందుకని దేవుడు యోబు విషయంకి వచ్చి నాకు దేవుడు ఏం చేసి తెలుసా, ఆత్మ జోలికి పోవద్దు, ప్రాణం జోలికి పోవద్దు, ప్రాణం జోలికి పోవద్దు. నువ్వు శరీరాన్ని ఏమైనా చేసుకో. ఎందుకు యోబు ఎందుకు దాని విషయంలో జాగ్రత్త తీసుకోండు? అక్కడ భార్య వచ్చి మూర్ఖురాల్లో మాట్లాడద్ది. ఏమయ్యా ఇంత బాధ వచ్చిన దీనిలో దూసాడుతుంటానంటో మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడొద్దు. మేలుచినప్పుడు అనుభవించినావు కదా, కీడొచ్చినప్పుడు అనుభవించదగదా. అక్కడ నోటితో కూడా యోబు ఆత్మకు భంగం కలగకుండా కాపాడుకున్నాడు. అలా ఇది లైవ్ పోతే ఎంత బాగుంటుంది అనిపిస్తున్నా, కానీ పోవట్లా. ఆత్మకు భంగం కలగకుండా చూసుకోవాలని చెప్పాడు. నేను అంటే ఆత్మ కొరకు మన దేన మనసు కలిగి ఉండాలి. ఆత్మ కొరకు సాక్రిఫైస్ చేయాలి. ధనాన్ని పక్కన పెట్టాలి, అవసరమైతే నిద్రను పక్కన పెట్టాలి, అవసరమైతే అనారోగ్యం వచ్చిన ఈ శరీరాన్ని పెంచి పోషించకూడదు. కానీ ఆత్మ కొరకు మనం దీనులైపోతే ఈ ఆత్మ రక్షణ పొందింది. ఈ ఆత్మ పరలోక రాజ్యం పోవాలంటే ఆత్మ విషయమైన మనం దీనులై ఉండాలట. యావత్ ప్రపంచంలో నివరపోయే మాట, ఈ మాటను ఎవడు ఆలోచించడు, ఈ మాటను ఎవడు ధ్యానం చేయడు. ప్రపంచంలో ఏ మానవుడు, ఏ దేవుడు ఎక్కడ చెప్పని మాట ఈ మాట. ప్రారంభంలోనే కొండ ఎక్కి కూర్చొని మాట్లాడుతున్న మాట, మొట్టమొదటి మాట, ఇక శిశుల వైపు చూస్తూ సనసమూహం వైపు చూసుకుంటా, ఇదిగో ఆత్మ విషయమై దీనులైన వర్ధనలో పరలోక రాజ్యం వారిదే. ఒక మాట సింపుల్గా ఉంది, కానీ అక్కడ చాలా లోపల ఉన్న విషయం మ్యాటర్ ఉంది. దాచి ఆత్మ కొరకు మనం దీనులైపోవాలి. నోరు కంట్రోల్ చేసుకోవాలి, శరీరాన్ని కంట్రోల్ చేసుకోవాలి, తలంపులు కంట్రోల్ చేసుకోవాలి. బంధుత్వం ద్వారా మనకు వచ్చే నష్టం కలగకూడదు. ఏది చేసినా లోపల ఆత్మరక్షణ కొరకు ఆత్మ విషయమై మనం దీనులైపోతే ఆత్మరక్షణ పడిద్ది, పరలోక రాజ్యంలో చేరిద్ది. ఆ విషయమై దీనులేని వారిదానిలో వారిదే పరలోక రాజ్యం అంటాడు దేవుడు. రాజకీయ నాయకులు